వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం. పిల్లల్ని కంటాం గాని పెంచడం ఎలా? రేపు తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ. ఆ భూములపై రీవెరిఫికేషన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. మహిళలకు గుడ్ న్యూస్, నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతల స్వీకరణ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని కొనియాడింది. ఎక్కువ మందిని కనమంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. జపాన్ తరహాలో మానవ వనరుల సంక్షోభం రావద్దన్న ఆయన ఉద్దేశంలో అర్థం ఉందంటున్నారు. కానీ ఎక్కువ మందిని కనడం ఓకే గాని వాళ్ళను పెంచి పెద్ద చేయడం, చదువు చెప్పించడం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో స్కూలు ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు, తక్కువ జీతాలతో ఎలా సాకగలమని అంటున్నారు. ప్రత్యేకంగా స్కీములు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణకాంతులేలుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అటు నవంబర్ 15న శ్రీ కపిలేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేలుకొలిపి 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు దర్శనమిస్తారు. 22A పేరుతో గత ప్రభుత్వం భారీగా భూదోపిడీకి పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. కావలసిన విధంగా చట్టాలు మార్చుకుని 6 లక్షల ఎకరాలను అమ్ముకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎంతో చర్చించి హౌస్ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అటు భూదోపిడీ జరిగిన మాట వాస్తవమేనని హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించి వాస్తవాలు బయటకు తీయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. అందుకని అధ్యక్ష, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లో అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ 881 వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో 8,081 అధ్యక్ష. దాంట్లో 5,300 రిటర్న్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగే 8,000 వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది. కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉంది అధ్యక్ష. అది కూడా ఈ రోజే మనం మూవ్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో. అలాగే అధ్యక్ష ఏదైతే 22A చెప్పారు 2019లో 22Aలో ఒక 1.90 crores ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. ఈ రోజుకి 1.84 crores అంటే 6 లక్షల ఎకరాలు వాళ్ళు తీయటం జరిగింది అధ్యక్ష. అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వారికి కావాల్సిన వారిని కూడా తీయటం, అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన మేము కమిటీ వేయటం అనేది ఏదైతే పెద్దలు కోరారో హౌస్ కమిటీ వేస్తామా, లేకపోతే దీన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి అధికారం తీసేసుకుని పైన గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసి స్పెషల్ సిఎస్ స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా మీతో కూడా డిస్కస్ చేసి ఏదైతే బండా సత్యంగా చెప్పారో వారు ఇస్తే అవి కూడా దానికోసం కమిటీ వేయటం, అలాగే కడపలో కూడా చెప్పారో దానికి ఒట్టి కడప కాదు అధ్యక్ష, ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ ఒక్కటి సమస్య ఉంది అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారా కూడా చర్చించి తప్పకుండా హౌస్ కమిటీ వేయడం కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము సలహా తీసుకుని తప్పకుండా చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు ఒక నిమిషం అన్న. మంత్రి గారు నాది ఒక సూచన. నేను కూడా విశాఖపట్నం జిల్లా ప్రాంతానికి సంబంధించిన కాబట్టి సభ్యులు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. దాంట్లో అనుమానం లేదు, అందరికీ తెలిసిన విషయం. అంచేత మీరు డిలే చేయకుండా గవర్నమెంట్ నిర్ణయం బాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అనేయండి, లేదా సత్యనారాయణ గారు చెప్పినట్టు మంచి సిట్టింగ్ జడ్జి గారు ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి. అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం. అలాగే
ఈ 22A కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులను కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వచ్చేద్దాం టైం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్లో వరుసగా 4వ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1200 తగ్గి 75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,100 తగ్గి 69,350 రూపాయలకు చేరింది. కేజీ సిల్వర్ రేటు 2,000 తగ్గి 99,000కు పలుకుతోంది. బంగారం 4 రోజుల్లో 3,710, అలాగే వెండి 4,000 తగ్గడం విశేషం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సభ జరుగుతున్న సమయంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు రఘురామకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారిగా వివరాలు పుట్టిన అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki